యం బ్రహ్మ వేదాంత విదో వదంతి పరమం ప్రధానం పురుషం తదాన్యే విశ్వోద్గతే కారణం ఈశ్వరం వా నమో విఘ్న నివారణాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ 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 శివరామ దీక్షిత అచల గురు పరంపరవాసులైనటువంటి శ్రీ బురానుద్దీన్ గారి ముఖ్యమైనటువంటి శాఖలో మరి మిట్టపల్లి సత్యనారాయణుల వారి మరి ప్రియ శిష్యరత్నంబగు శ్రీ అఖండానంద షేక్ కాసిం గారి ఈ గురు పూజా మహోత్సవం ఈరోజు వారి గురువు గారిని సత్యనారాయణుల వారి గురు పూజా మహోత్సవం అఖండంగా చేశాడు. మన ప్రభాత సేవను అనుకోండి, నగర సంకీర్తన అనుకోండి, ఇంత గీతాపారాయణం చేస్తూ మన శిక్షణ ప్రకారం మనము గురు పూజ మహోత్సవం చేసినట్లయితే ఇన్ని కార్యక్రమాలు చేస్తూ మన సిద్ధాంతపరమైనటువంటి విజ్ఞానాన్ని మనకు అందించే కొరకు ఈ పెద్దలందరినీ, ఇంకా ముఖ్యంగా మన ఖమ్మం పట్టణ వాస్తవ్యులు, మన ఆశ్రమానికి అచల సిద్ధాంత ఆశ్రమానికి అధ్యక్షులు, మరి వృద్ధాశ్రమానికి కూడా అధ్యక్షులుగా ఉండి ప్రతి సంవత్సరం ఇప్పుడు 10వ తారీఖు అందరికీ పత్రిక అందించాడు. అటువంటి ఈ యొక్క విజ్ఞానాన్ని శివరాం తీసుకున్నటువంటి ఈ యొక్క ప్రబోధన అంతటినీ వెదజల్లుతూ ప్రతి ఎంత వీలైతంత ఎంత క్షణం అనేటువంటి దాని మీద కాలాన్ని వృధా చేయకుండా మరి అబ్బాసారుల వారు, అచలానంద అబ్బాసారుల వారు ఎరగనటువంటి వారు ఉండరు. ఆయన వారిని పొగడవలసిన పని లేదు. ఎందుకంటే ఒక స్థితి పురుషుణ్ణి దీక్షిత సాంప్రదాయంలో ఉన్నటువంటి ఈ యొక్క ఈ గుట్టు తెలిసిన వాడు గురువులకు గురువురా. ఏంటి గుట్టు? ఈ ఉత్త బట్ట బయలేమి లేకను, ఈ ఉట్ట బట్ట బయలేమి లేదను, ఏమి లేదనుచును, ద్వాదశాక్షరి మంత్ర ధారణనుచు ఈ గుట్టు తెలిసినవాడు గురువులకు గురువురా విశ్వదాభిరామ వేమన్న గారి మాటను మరి ఒకసారి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మరి అంత ఆరుడత్వంలో ఆరుడాతీతము, అభ్యాసాతీతంగా ఉన్నటువంటి ఆ స్థితిలో వారు ఎక్కడికి ప్రతి ఒక్క నేను పిలిచినా మీరు పిలిచినా ఇది చిన్నది పెద్దది అనేటువంటి తేడా లేకుండా సమరసభావంలో వాళ్ళందరినీ మరి ప్రబోధయందు ఉచ్ఛేదపరుస్తూ గురువులందరికీ, గురుభక్తులందరికీ కూడా ఎక్కడ ఏది చెప్పాలనో శిక్షణ రూపంలో చెప్పవలసినటువంటి ధర్మములు, సత్యాసత్యములు, నిత్యానిత్యములు, యుక్తాయుక్తంతో కూడుకున్నటువంటి ప్రబోధను మనకు అందించినటువంటి ఒక మహర్షిని మనకు ఈరోజు వేదాంత సభకు అధ్యక్షత వహించినటువంటి అచలానంద అభ్యాసారుల వారికి, మిగతాను వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, అదే మిట్టపల్లి సత్యనారాయణుల వారి ప్రేషిషరత్నము కొడుకు పుత్రులుగా ఉండి ఈ 2 రూపంలో ఉన్నటువంటి స్థితి చాలామందికి ఈ 2 మరి ఈ యొక్క దీక్ష సాంప్రదాయంలో ఈ ఏరియా మరి నాన్నగారికి కొడుకుగాను, శిష్యులుగాను, గురువులుగాను, శిష్యులుగాను 2గా ఉన్నటువంటి స్థితి వారిలో అంశ. బుర్హానుద్దీన్ గాని అంశ స్వరూపులు, మిట్టపల్లి సత్యనారాయణుల వారి అంశ స్వరూపులైనటువంటి మన వైరా కృష్ణమూర్తి ఆర్యుల వారికి, ఇంకా వెనుక అమ్మవారికి మరి నేను మొన్నటి దాకా పండరమ్మ శిష్యులని తెలుసు. అప్పుడు అమ్మగారు ఎంతలా ఉందో అమ్మగారు అంత దీని అందు కూడా అచల ప్రబోధన పండరమ్మ శిష్యులుగా ఉండి ప్రతి ఒక్క ఏదంటే మొన్న 3 నెలల దాకా అవపడలేదు తల్లి అమెరికా పోయిందేమో కొడుకు దగ్గరికి. మొత్తానికైతే ఆ శివ అంటే శివపార్వతులుగా వాళ్ళు కూడా మంచిగా బోధేందుకు కృషి చేస్తూ ఆ సిద్ధాంతంలో అందరికీ కుదరదు. సర్వపాలకత్వ, సర్వనియంతృత్వ, ఈ యొక్క అఖండమైనటువంటి స్వరూపమైనటువంటి ఈ గురుమూర్తి ఎక్కడ ఎవరిని నియమించాలనో, ఎప్పుడెంత చెప్పాలనో, ఎవరి చేత ఏది చేయించాలనో, దీక్షిత సంపదను ఎట్లా ముందుకు తీసుకుపోవాలనో మొన్న వేరే కృష్ణమూర్తి గారు మొదలు అబ్బాస్ గారు ఇక్కడ ఖమ్మంలో 3 రోజులు పెడితే కృష్ణమూర్తి గారు సుభాష్ నగర్లో అఖండమైనటువంటి ఒక
దేశం మీద గురువులందరి దాదాపు తప్పలే. ఇంకెవరు నేను చూశాను ఆ కార్యక్రమం ఎంతో అఖండంగా ఎంతో వైభవంగా చేసినటువంటి విజ్ఞానమంతా మనం చూశాము. వినిపించు పెడతా సజ్జనుడు, వింటాడు, వినిపిస్తాడు, చెప్తాడు, చెప్పిస్తాడు. ఈ యొక్క లక్ష్యం గొప్పనైనటువంటి ఈ యొక్క హృదయం. అందరి కుదరదు, అది అందరికి కుదరదు. ఒక మాట మీకు నా మనవి, ఒక్కటి మన సిద్ధాంతంలో చెప్పుకున్నటువంటి విజ్ఞానం ఏంటంటే, అందరం ఏమంటాము దీక్ష సాంప్రదాయంలో మన మంత్రాలలో ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదంటాము. మరి ఏమీ లేదన్నంత తర్వాత ఉన్నదని ఎందుకు చెప్తాను? ఒక మాట గుర్తు చేసుకోండి. ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు, అందులో ఏం లేదనేటువంటి మాట కొన్ని వివరం గురించి గురువుల దగ్గరలో ఉన్నటువంటి విజ్ఞానం అంతా ఒకసారి మనం విచారణ చేసినట్లయితే మనం ఏం చెప్పుకోవాలంటే, ఒక పద్ధతి శిక్షణ ప్రకారం దీక్షల వారి సంపద ఎట్లుంటుందంటే, ఈ ఉత్త బట్ట బయలు తప్ప ఇతరం ఏమీ లేదనేటువంటి విజ్ఞానాన్ని మన పెద్దలైనటువంటి ఆరుడత్వం కలిగినటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ అనుభవంలో చెప్పేటువంటి మాట. ఇక అనుభవం ఎవ్వరికి ఆ మాట నిజము ఈ మాట నిజము అనేటువంటి స్థితి ఎప్పుడంటే నీవు లేనటువంటి స్థితిలో వస్తుంది. అది ఆ పద్ధతి వేరు, ఆ కోణం చెప్పాలంటే ఆ పద్ధతి వేరు. ఒక్కటి ఇంతసేపు మరి యొక్క ప్రబోధన అంత అబ్బాసార్ల వారు మన అద్భుత ప్రవచనం చేశారు. ఒకటి ఏమంటారంటే దీక్షల వారు ఒక్క మాట, ఈ మూలం లేని కుర్తెరిగే శరీరం అనేటువంటి రాజమార్గానికి రాకపాయనా, ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం అనేటువంటి ఇటువంటి రాజమార్గము నీకు సృష్టిలో ఎక్కడ లేదురా నాయన. ఇటువంటి గుర్తెరిగే శరీరం అనేటువంటి గురువుల దగ్గర 4 సేవలు చేసి అనేటువంటి సర్వకాల సర్వావస్థల యందు కోటి మాటలకి ఇదే జ్ఞాపకమైనటువంటి మూలం లేని గుర్తెరిగే శరీరం అనేటువంటి దాన్ని జ్ఞాపకం చేస్తూ ఇతరులకు మేలు కలిగే చెప్పే నీవు లేనటువంటి స్థితిలో పొందినట్లయితే నీకు జ్ఞానం లేదు, కర్మ లేదు, దుఃఖం లేదు, ఆనందం లేదు, ఏమీ లేనటువంటి స్థితి. నీవు లేనటువంటి స్థితిని పొందితే ఇదివరదాకా చెప్పినటువంటి అధ్యక్షుల వారి వాక్యంలో నీవు ఉంటే జగములు ఉండదు, నువ్వు లేకపోతే ఏం లేదు. నీవు లేనటువంటి స్థితిని పోతే నీకు జ్ఞానం ఎక్కడిది, కర్మ ఎక్కడిది, ఆదాం ఎక్కడిది, సంచితం ఎక్కడిది, ప్రారాబ్ధం ఎక్కడిది, నీకు దుఃఖం ఎక్కడిది, నీకు ఆనందం ఎక్కడిది, ఏమి లేనటువంటి స్థితి. అటువంటి స్థితిని పొందినటువంటి వారు ఏమిటయ్యా అనేటువంటి గురుకృప అనేటువంటి మాటలు రెండు కూడా అపరోక్షమవునే మనుషులకు. అపరోక్షం అంటే దగ్గర, అపరోక్షమవునే మనుషులకు. పరోక్షం పైన బయలు గురుకృప లేకని. అపరోక్షం అవును మనుషులకు, పరోక్షం బయలు గురుకృప కలగా. కీలిదే లేని నిద్రపోకు అమ్మారు, కీలిదే లేని ఎరకతాదులుగా విపరీతమౌ బుద్ధి విడచి, విపరీత బుద్ధులు ఎన్నెన్నో ఉన్నాయి. 6 శాస్త్రాలు, ఎన్నో పురాణాలు, ఎన్నెన్నెన్నెన్నో ప్రొద్దున లేస్తే సకల మతాలు, సకల విజ్ఞానకమైనటువంటి సృష్టిలో చెప్పరానటువంటి భ్రాంతికి మూలమైనటువంటి ఎన్నెన్నో ఉన్నాయి. అటువంటి విపరీత బుద్ధులు మానితే తప్ప నీకు కళ మేలుకొన్నటువంటి పురుషుని, కళ అంటే ఎరుక, కళ మేలుకొన్న పురుషుడు ఈ కళలోపలి బాములు ఎరుక కలిగి ఉండకనే తిలకింపలేరు. అటువంటి గురుకృప, ఇటువంటి గురుకృప నువ్వు వర్ణన చేయలేవు. గురుకృప తెలివందిన వారికి ఇంకా తిప్పలున్నావే, తెల్పరా కొద్ది గొప్పలున్నావే. నువ్వు చిన్నతనం కానీ పెద్దతనం కానీ అటువంటి స్థితులు రెండు పోతాయి, రెండు లేనటువంటి స్థితి. కొద్ది గొప్పలున్నావే. మరి ఇంకేమంటాడు? తల్లి, తండ్రి, దొర, దాత, కులదైవమాప్తోలు కళ ఇక్కడికి ఆపి ఆ కందార్థము దేశికులను నమ్మితే ఇంకా తిప్పలున్నావే అన్నాడు. అది పరోక్ష జ్ఞానానికి మూలమైనటువంటి. పరోక్షం ఎక్కడో అలవైకుంఠపురంలో, నామూల సౌదంలో, ఎక్కడో కైలాసంలో, వైకుంఠంలో, అక్కడ దేవుడు ఇక్కడ దేవుడు అనేటువంటి భావాల కంటే దగ్గర, ఈ గనవల దగ్గరన్నట్టు అంచు కల్పించినాన్రా పరోక్ష జ్ఞానాన్ని. ఎక్కడో ఉన్న ఆ పరిపూర్ణ పరబ్రహ్మలు నీకు తెలియకపోతే గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణం పెట్లు తనకు ప్రత్యక్షమవుననేటువంటి ఈ యొక్క అయిపోయింది నాయన. నేను అయితే అటువంటి ఈ యొక్క కందార్థం, ఈ యొక్క ఆ గురుకృప కలగాలంటే ఆ పరోక్షం ఉన్నటువంటి దూరమున అనేటువంటిది లేకుండా దగ్గరలో గనవల దగ్గరన్నట్టు కల్పించడాన్ని పరిపూర్ణ పరబ్రహ్మలు ములుగుచ్చ సందులో ఉన్నటువంటి అంతటా ఉన్నటువంటిది. మంతటా అంతటా అని చెప్తాడు మన ఏది హనుమంతరాజయోగి. అంతట నిండి యువాది మధ్యమున కంత్యము లేదన్నా, సర్వ పరిపూర్ణము తానన్నా.
చింతలేక శ్రీ సద్గురు పాదము చెంతజేరునన్నా అంతు నీకు తెలియజేయునన్నా వినరయ్యా ఈ అచల బోధను వినసొంపయ్యున్నా వినినను గనసొంపయ్యున్నా వినికని నన్ను మీ జనన మరణముల బాధ దొలగునన్నా మానవ జన్మకు ఫలమున్న అద్భుతమైనటువంటి మహర్షి సంపద మనది. ఆ సంపదను నీవు లేనటువంటి స్థితిని పొందినట్లయితే ఈ యొక్క అంత తానై ఉండేటువంటి ఈ యొక్క స్థితి ఇంకో ఈ రెండిట్లో ఉన్నటువంటి అటువంటి స్థితిలో కళ అంటే ఎరుక, దాన్ని మేల్కొన్నటువంటి వారు ఎవరైనా ఆ పరిపూర్ణ స్థితికి ఆరాధన చేసి ఆరాధ్యం చేసినట్లయితే మీతో నేను ఎన్నడూ మాట్లాడలే ఈ మాట. మీరిద్దరు ఒక మరి కృష్ణార్జునుడు అనుకో ఇంకేదన్నా అనుకుంటాను. మేము మా భావన చెప్తున్నాను. భావన ఎందుకంటే భగవద్గీతకు పరిపూర్ణ బోధకు తేడా ఎన్నడన్న విచారణ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మనోళ్ళు కొంతమంది ఏం తెలియక భగవద్గీతలో ఏం లేదు, భగవద్గీత ఎందుకైతుంది పరిపూర్ణ బోధ అన్నారు కదా. ఒక్క సూత్రం నేను ఎక్కువ చెప్పవలసిన పని లేదు, మీకు అందరికీ తెలిసి అన్ని అనుభవాలే. మీ గురువులందరూ ప్రబోధ సాంఖ్యకారక మనస్క మహావాక్య విచారణ ద్వారా మరి ఈ యొక్క ఏది అఖండ పెరకని ఎరిగిన ఆ బ్రహ్మమే నేనైనటువంటి స్థితికి అద్వైత సిద్ధి కలిగి దానికి అతీతమైనటువంటి ఆత్మాతీతం కేవలాత్మ అనేటువంటి జ్ఞానాన్ని మనకు అందించినటువంటి మహర్షులు. మనకు అందులో డోకా లేదు. కానీ ఒక్క మాట చెప్పాలంటే ఒకరిని పట్టుకోవాలన్నా ఈ యొక్క విషయం చెప్పాలంటే ఒక్క మాట చెప్పాలంటే భగవద్గీత యందు లేనటువంటి స్థితి మన కృష్ణప్రభు మన సిద్ధాంతాన్ని దీక్షల వారి గద్యభాగం రాస్తే గద్యభాగం ఎట్లుంటుంది, మరుపు వస్తుంది. గద్యభాగం 4 వచనంలో మాట్లాడలేము. మరి అబ్బాసారుల వారు మాట్లాడినట్టు అందరూ ఏం మాట్లాడలేరు. అలా పద్యం తీసుకుంటాడు, భద్రారామచంద్రం తీసుకుంటాడు, వినువారికి తగినట్టు ఇది అనేది తెలుగు శ్లోకం తీసుకుంటాడు. అక్కడి నుంచి మొదలుకొని ఇక్కడి నుంచి ఎంతవరకు చెప్పాలంత అరువులతో ఉన్నటువంటి మహర్షులు ఎంతైనా చెప్పగలరు. కానీ ఒక్క మాట ఆయన గద్య భాగం అంటే వచన రూపంగా రాస్తే మన కృష్ణప్రభు పద్య రూపంగా మన శాస్త్రాల భాగానికి ఎక్కటట్టు ఒక పద్యం ఒకసారి నేర్చుకున్నామంటే ఆ పద్యాన్ని పట్టుకొని ఎంతవరకైనా ఈ యొక్క ప్రబోధన మొదటి నుంచి తుదవెల్లగానుడి అనేటువంటి స్థితికి తీసుకొస్తారు మన వాళ్ళు. మరి అయితే ఆయన గారు గద్య భాగం రాస్తే నీ అనుమానం ఉంటే నీ వరయుము శివరాముడు అచల గ్రంథం అంటాడు కృష్ణప్రభు ఒక కందార్థంలో. ఏంటి అనుమానము? నీవెవరో నీకు తెలియాలి, నీవెవరో నీకు తెలిసిన తర్వాత తానెవరో తెలియాలి. తానెవరో అంటే పరమాత్మ, నువ్వు జీవుడు అనుకో, ఇంకా నీకు చెప్పినటువంటి ఈశ్వరుడు గురువు అనుకో. ఈ రెండింటి విధానం తెలిసిన తర్వాత నీకు జన్మరహితి ఈ రెండు దుఃఖమే అన్నాడు. గురువు బోధిస్తే ఈ యొక్క భ్రాంతియే, శిష్యుడు వింటే భ్రాంతియే. ఈ రెండు భ్రాంతులు బోధన నీవు నేననే భ్రాంతి అనేటువంటి రెండు లేకుండా పోవాలంటే దీనికి అతీతమైనటువంటి స్థితి కలిగితేనే జన్మరహిత స్థితి విధానం అని ఇదివరదాకా చెప్పినటువంటి చాలా విన్నాం మన ప్రబోధ. అయితే విషయం ఏంటంటే కృష్ణప్రభు ఏం చెప్పిండంటే మొట్టమొదలు ఒక జ్ఞాన పద్ధతి చెప్తాడు. 3 ఖండాలు అంటే 3 నిమిషాలలో చెప్పేస్తాం అంతే. ఇంకా మనం టైం ఏం తీసుకోము. ఇంకా పెద్దలు ఉంటే మాట్లాడవలసిందిగా అది కూడా చెప్పినప్పుడు అఖండానంద కాశం అమ్మవారు భగవద్గీతకు తేడా చెప్తావు. ఎక్కడైనా నేను కూర్చుంటే పెట్టి మాట్లాడతాను. ఎడిపోతాను కూర్చో చెప్తాను. నువ్వు ఎక్కడైనా చెప్తావు కదా. మళ్ళీ అయితే గురువులైనటువంటి వాళ్ళు ఏం చేయాలంటే భగవద్గీతలో ఉన్నటువంటి సకల నిగమాగమాది ప్రకరణారికేల ఫలసారం తీసుకో గ్రంథం చేస్తే సకల నిగములు అంటే 4 వేదములు, అగమశాస్త్రములు, ఇతిహాసములు, భారత భాగవతాది రామాయణాది ఎన్నో గ్రంథ సమూహమునంతా క్రోడీకరించి మన కృష్ణప్రభు ఏమంటాడంటే ప్రకరణారికేల ఫలసారం అంటే ఒక కొబ్బరికాయ నీళ్లు ఒక స్వచ్ఛమైనటువంటి దాంట్లోకి మరి ఇదంతా చెట్టు మొదటి నుంచి ఒక కొబ్బరికాయలో ఉన్నటువంటి శుద్ధమైనటువంటి నీరు, అటువంటి శుద్ధమైన నీరు అందరం కొడతాం. ఉప్పలం కాంచి మొదలు కొడితే, దేవతల కాంచి మొదలు కొడితే ఆఖరికి అచల పరిపూర్ణులు అఖండానంద కాశీ గురువు గారికి కొబ్బరికాయలు కొట్టి గురువుగా మనం ఇక్కడికి వచ్చి వారి యొక్క ప్రబోధం అంతా చెప్తూ వింటున్నాం. అయితే విషయం ఏంటంటే అటువంటి దాన్ని సారాంశం తీసినటువంటి వాడు కృష్ణప్రభు. అన్నీ ఈ యొక్క ఎద్దుమూత గ్రంథాలను, ఏనుగమూత గ్రంథాలను సమూహంగా ఎప్పుడు చదివిండో ఎట్లొచ్చిందో వాడికి ఏం గురుకృపనో ఆ పరమాత్మకు మరి ఆయన చేసినటువంటి సేవ, ఆయన చేసినటువంటి కృషి, ఆ యొక్క ఖండార్థ సమూహం అంతా ఇది ఆంధ్ర కవిత్వం అని మదిరోయం తగదు. దీని మర్మమరయుడి 16 వన్య పసిడిని ముదముల తోల్పెట్ట నుంచే ముట్టకుండుదురా, లోకులు చేత పట్టకుండుదురా, అదిగాక కులహీనుడు ఇచ్చిన ద్రవ్యము నాకు వద్దు అని అంటాడు. ఆ తోల్పెట్టలు ఉన్నట్టు బంగారం కానీ పసిడి కానీ ధనం కానీ ఎవరు వద్దన్నారు నాయన. అలా అనుకోండి నన్ను.
అనుకొని నా దాంట్లో ఉన్నటువంటి దీని మర్మము ధర్మాలు తెలుసుకొని విచారణ చేయండి, ఒక్కసారి విచారణ చేయండి అని ఏం చెప్తాడంటే భగవద్గీత అంశం చెప్తాడు. భగవద్గీత అంశం ఎక్కడ చెప్తాడో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి గురువులందరూ. ఎందుకంటే భగవద్గీత పరిపూర్ణము బోధ ఒక్కటి కాదు అనేటువంటి వాళ్ళు మన దాంట్లోనే ఉన్నారు, ఎక్కడో కాదు, ఇంకెక్కడో చెప్పవలసిన పని లేదు, ఎంతోమంది అని ఉన్నారు. అట్లా భగవద్గీతలో ఉన్నటువంటి ఈ యొక్క ఆ లక్ష్యం ఏంటంటే మొట్టమొదలు చెప్తాడు జ్ఞానంబు సత్వగుణమని. ఇప్పుడు జ్ఞానంబు సత్వగుణమను దానికి జన్మించనంచు దామోదరుడా మేనత్త కొడుకుతోననే ఈ జ్ఞానముకు జన్మం ఒకటి కలిగదు. ఈ జ్ఞానం అనేటువంటి దాన్ని నేనున్నటువంటి ఆ బ్రహ్మను నేను అనేటువంటి భావాన్ని తీసుకొస్తే ఈ జ్ఞానానికి నేనుకు ఏం తేడా లేదని చెప్తాడు. జ్ఞానము నేను అనొక్కటే, జ్ఞానము నేను వేరటంచు గనబోకు సుమి, జ్ఞానము వచ్చును పోవును జ్ఞానాతీతమును నీవు గాంచిన దాకను అనేటువంటి దాన్ని జ్ఞానం అనేటువంటి దానికి ఒకటి, అదొకటే కందార్థం. ఇప్పుడు రెండవది పుట్టింది గిట్టు, జ్ఞానము పుట్టెనంచు కృష్ణమూర్తి పురోహోతుచుడవు నట్టి తన ముద్దు మరిదికి గట్టిగా వినజెప్పనెందుకు కలతేమోయి. ఎందుకు అనుకుంటున్నాము, నువ్వు చెప్పినటువంటిది ఏంటంటే ఈ జాతస్యేంద్రం నృత్యం అనేటువంటి శ్లోకానికి ఏదైతే సృష్టిలో పుడుతుందో అది చచ్చిపోతుంది, అవే జనన మరణములు. పుడితేది ఏదైతే పుట్టింది ఏదైతే జనము, చచ్చిపోయేది ఏదైతే ఏందో మరణము, ఈ రెండు కలిగి ఉన్నటువంటి సృష్టి అంతా అదే ఈ జనన మరణ ప్రవాహము. ఈ ప్రవాహాన్ని దాటించడం కొరకై దాటించడం కొరకై మనం ఇప్పుడు గురుసేవలో ఉండి దాని అందరూ కృషి చేస్తున్నాము. ఇంకా ముఖ్యమైనటువంటి మాట పరిపూర్ణ బోధకు చెప్పినటువంటి కందం చెప్తున్నా, చాలా జాగ్రత్తగా వినండి. మళ్ళీ మీరు చూస్తారు, ఈ విచారణ మీరు చేస్తారు, అందరు చేస్తారు, మీ గురువులందరూ చేస్తారు, శిష్యులు చేస్తారు, అందరూ తెలియనటువంటి వాళ్ళందరూ చేస్తారు, చేరుతురుగా. కానీ నా యొక్క ప్రార్థన ఎందుకు ప్రార్థన అంటే భగవద్గీతలో లేనటువంటిది కృష్ణప్రభు ఎలా చెప్పిందంటే జ్ఞానమగు నీవు జ్ఞేయంపైన బయలుగాంచి జ్ఞానమగు నిను నీవే లేనటంచు తానా నరునకు వాసుదేవుడు అనతి ఇచ్చాను. భగవద్గీతలో లేనట్టయితే కృష్ణప్రభుకి ఈ కందం ఎందుకు రాస్తాడయ్యా? ఆయనకేం వచ్చింది? ఆయన ఎరగందంటే ఏముంది? సృష్టినంతా పిడిగిడ పట్టుకొని చెప్పినటువంటి వాడు కృష్ణప్రభు. ఆ కృష్ణుడే, ఆ యొక్క ద్వాపార యుగంలో ఉన్నటువంటి కృష్ణుడే, కృష్ణార్జునుడే ఇప్పుడు ఈ రూపంలో కృష్ణప్రభువై నేను అనే అహంకారము, నేను రహితమైనటువంటి స్థితిని మనకు అందరికీ ఈ యొక్క ఎంత ఎప్పుడు నిద్రపోయిండో ఆయనకు జాగ్రత్త స్వప్న సుశుప్తులు ఎలా ఉన్నాయో కృష్ణప్రభు కానీ అంత విజ్ఞానాన్ని మనకు అందించినటువంటి మహర్షి. జ్ఞానమగు నీవు జ్ఞేయంబైన బయలుగాంచి జ్ఞానమగు నిను నీవే లేనటంచు తాన నరునకు వాసుదేవుడు అనతిచ్చాను. ఈ యొక్క నరుడైనటువంటి అర్జునుడికి వాసుదేవ శ్రీకృష్ణ పరమాత్మ, అది లేకపోతే అది ఉత్తరగీత కావచ్చు, భగవద్గీత కావచ్చు, శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి విజ్ఞానాన్ని అర్జునుడికి అందించినటువంటి విజ్ఞానం ఏ రకమైన కావచ్చు, కృష్ణ ప్రభు అందులో లేనిది ఇందులో ఎట్లా రాస్తాడు ఒకసారి ఆలోచన చేయండి మీరందరూ. మరి భగవద్గీత చదవక వానికి ఒక్క శ్లోకం రాదండ్లా, ఆ శ్లోకం రాకుండా, ఆ వివరణ తెలియకుండా, ఈతల కందం తెలియకుండా పిచ్చి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు మన గురువులలో ఉన్నారు, ఎక్కడోనంటే భగవద్గీత పరిపూర్ణమైన ఎందుకైంది ఆయన చెప్పిందంటే. ఇంకొకటి ఏముందంటే మనకు శిష్యుడు గురు శిష్య భయ రహితమైనటువంటి స్థితి కొరకు చెప్పిన మాట, ఆ పద్ధతి. అందులో నేను బాగా విన్నాను స్వామి సుందరచేతానంద రోజు యూట్యూబ్లో మన ప్రబోధంతో చెప్పిండు, మొత్తం అద్వైత సిద్ధి కొరకు చెప్పిండు. పరిపూర్ణ బోధ చెప్పాలంటే యథోవాక్య నిత్యాన్ని ఏది అనేటువంటి దానికి నా మనసుకు, నా కంటికి, నా మనసుకు ఏది నివర్తంచాప్యాప్య మనసా సహా, నా మనసుకు అందదు, నా వాక్కుకు అందదు, నా కంటి చూపుకు అందదు, జ్ఞానేంద్రియములకు అందదు, నా మనసుకు అందదు. ఇన్నింటి ఉన్నోటితో ఉన్నటువంటి అంతఃకరణ సమూహమున శబ్దస్పర్శ రూపరసగంధములు ఎరింగి జ్ఞానేంద్రియముల ద్వారా కర్మేంద్రియములచే కర్మ చేయుచుండేటువంటి ఎరికే కదా, జ్ఞానమే కదా. వీటికి అందనటువంటిది ఏది, అది పరిపూర్ణము అనేటువంటి మాటలకు మన కృష్ణప్రభు కందములతో వర్ణన చేసిండు. మహా అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని మనకు అందించినటువంటి మహర్షులు ఇంత మాత్రము అవకాశం ఎక్కడయ్యారు. మనకి భగవద్గీతకు, ఉపనిషత్తులకు నేను ఇంకా చెప్పేది చాలా ఉంది. ఉపనిషత్తుల గురించి కృష్ణప్రభు ఎక్కడ చెప్పిండు ఆగామి కథను ఎట్లాను. సంచిత ప్రారంధం అయిపోయింది, సంచితం మూడగట్టుకున్నటువంటిది ఈ ప్రారంధం ఏది అనుభవిస్తున్నాం మనం.
సంచితమైనటువంటి 3 కర్మలు జన్మకైతే సంచితమైనటువంటి మూడగట్టుకుని సంచితం అంటే సంచిలేసుకొచ్చుకున్నాం కర్మను. ఆ కర్మనంతా ఈ ప్రారంభం ఒక క్యాన్సర్ కావచ్చు, ఒక జ్వరం కావచ్చు, ఒక డెంగ్యూ జ్వరం కావచ్చు, ఒక ధనుర్వాతం కావచ్చు, ఒక పక్షవాతం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆధ్యాత్మిక 360 రోగాలను వాతపీత పైత్యముల ద్వారా ఉన్నటువంటి రోగాలను అనుభవిస్తున్నాం లేదా మనం. అందరికి క్యాన్సర్ రాదు, అందరికీ ధనుర్వాతం రాదు, అందరి పక్షవాతం రాదు. మొన్న ఆఖరికి ఒక క్రిమి కరోనా వస్తే మనం అందరం పోలేదు గురుకృప వల్ల. పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతో ఈ శరీరం, ఈ ధర్మాలు జనన మరణములు కదా. అటువంటి స్థితిలో అందరూ పోయినాడు. మనం బ్రతికినామంటే అంత గురుకృపయే తోడు, మన పెద్దల ఆదర్శమే తోడు మనకు. అటువంటి స్థితిని మనకు అందించినటువంటి శివరామ దీక్షల వారి సంపద. ఇంకా ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే ఇప్పుడు చెప్పుదాం అనుకున్నది ఆగామి కథ. ముందటి కథ వినాలి, సంచిత ప్రారంభం అట్లా పెట్టు అయిపోతుంది. ఆగామి కథ వినాలి. ఆగామి ముందున్నది ఏంటి? మరణం. ఆగామి ముందున్నది ఏంటి? పరిపూర్ణం. వెనుక ఉన్నది ఎరుక, అది ఈ యొక్క ప్రాగార్థం, అది మొదలు. వెనుక ఉన్నది చరణం, వెనుక. ఈ రెండింటిని విచారణ చేస్తూ ప్రాగార్థ చరమార్థ యోగంలో సంయోగం గావించి నేను గుర్తెరిగినదంతా, నేను విన్నంతా, నేను గుర్తెరిగినదంతా చెప్తున్నాను ఆయన అని చెప్తూ ఏం చెప్తాడు? ఆగమ నిగమ ఉపనిషత్ సాగరం మదితార్థం చేసినటువంటి సారాన్ని అఖండ పెరుకైతే దాని అవల మాట చెప్తాననేటువంటి పరిపూర్ణ సూచన చేస్తూ ఆ యొక్క గురుమూర్తి మనకు ఇచ్చినటువంటి భాగ్యం, ఆ భాగ్యాన్ని ఈ మహర్షులు వేదికను అలంకరించినటువంటి సద్గురువులందరూ కూడా ఎరిగి ఉన్నవారే. కాకుంటే నాకు ఉపన్యాసంలో 10 నిమిషాలు ఇవ్వచ్చు, నీకు 5 నిమిషాలు ఇవ్వచ్చు, ఎంత వీలుంటంత. జై సద్గురు ప్రభు మహారాజుకి జై. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క పెద్దలకు, మీకు అందరికీ ద్వాదశ సుమాంజలు. జయతల సద్గురు ప్రభు మహారాజుకు. ఈ విషయాలు తెలియదు, మీకు ఆ అనుభవం ఉంది కాబట్టి ఆ విషయాలను మీరు తెలియచేయగలిగారు. వింటారు కానీ మనకి అక్కడ సమీకరణ మనం చేయలేం కదా. వారికి ఎంతో అనుభవం ఉంది కాబట్టి సమన్వయం చేసి చెప్పారనమాట. దానికి దీనికి ఉన్న ఆ సమన్వయాన్ని. చాలా సంతోషం గురుగారు. జై గురు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.